మేడం ఇప్పటిదాకా పిల్లలు ఇట్లా బాధ పడుతున్నారు పేరెంట్స్ అని చెప్పిండ్రు. ఇప్పుడు పేరెంట్స్ని మంచిగా చూసుకునే అర్థం చేసుకునే చిల్డ్రన్స్ కూడా ఉన్నారు మేడం. అందులో మా పాప కూడా ఉంది. నన్ను చిన్న ఇబ్బంది, మా మమ్మీ ఇబ్బంది పడుతుంది అన్న థాట్ వస్తే చాలు మానుకోనికే రెడీగా ఉంటుంది, అది ఎంత ఇష్టమైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిక్నికే ఉంది, నా దగ్గర అమౌంట్ ఉందా లేదా అని తనకు తెలియదు. కానీ అమ్మ టీచర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నది, బట్ నేను ఫోను లేమ్మా అన్నది. నాకు నా దగ్గర నిజానికి డబ్బులు లేవు. సరే ఆమెనే అంత అడ్జస్ట్ అయ్యింది కదా అనేసి నేను ఎట్లనో కట్టేసిన మేడం. చాలా అర్థం చేసుకుంటాను మేడం. డే అంతా నేను ఉండను, నైట్ వరకు తనతో ఉండదు. అమ్మ ఎక్కడున్నావు అమ్మ వస్తున్నావా అని నైట్ వరకు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయదు. నైట్కి వచ్చేటప్పుడు సరే అమ్మ దా అంటుంది. నన్ను అడగకుండా ఎటు పోదు, అల్లరి అస్సలు చేయదు మేడం. ఫోన్ యూజ్ చేసి పక్కన వేసినా కూడా తీసుకోదు. తింటుంది, సైలెంట్గా వర్క్ చేసుకుంటుంది, పడుకుంటుంది, చదువుతుంది. అది రేపటికి ఈరోజు కంప్లీట్ కాకుండా నిద్రపోదు మేడం. ఈ విషయంలో మాత్రం అందరు పేరెంట్స్లా కాకుండా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మేడం. లవ్ యూ మా, లవ్ యూ తల్లి. ఇట్లానే ఉంది అన్నారు. తీసుకుని ఉన్నందుకే నేర్చుకుంటున్నావని, మంచిగా నేర్చుకో. టీచర్ మాకంటే ఎక్కువ టీచర్తో స్పెండ్ చేస్తావు కదా. టీచర్ మెయిన్ గుడ్ అన్న కంటే టీచర్ గుడ్ అయితే గుడ్ అంటే నీకు ఇష్టం.